ఓకే. మనం ఎన్నాళ్ళ కన్నా వెయిట్ చేస్తున్న కోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు ఇదేంటి ఇన్ని తక్కువ పోస్టులు వస్తాయని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎనీవే ఇచ్చిందే మహాప్రసాదం అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఇచ్చిన నోటిఫికేషన్ని ఒకసారి క్లారిటీగా చూసి ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఎన్ని పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఏ పోస్ట్కి సర్టిఫికేట్స్ ఉండాల్సిన పని లేదు, ఏ పోస్ట్కి సర్టిఫికేట్స్ ఉండాలి, క్లారిటీగా తెలుసుకుందాం. దీంతోపాటు రెగ్యులర్గా మార్నింగ్ 8కి నైట్ 8కి వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. మార్నింగ్ 8 గంటలకి ఇంగ్లీష్ గ్రామర్ మీద, ఈవినింగ్ 8 గంటలకి జనరల్ అవేర్నెస్ మీద క్లాసెస్ అప్లోడ్ చేస్తా. అప్లోడ్ చేసిన వెంటనే చూసేయండి, ఎందుకంటే గంట సేపు మాత్రమే అవి మీకు పబ్లిక్లో ఓపెన్గా ఉంటుంది, మిగతా టైమ్స్లో ఉండదన్నమాట. సో మెంబర్స్కి ఎనీ టైం అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు క్లాస్ నోట్స్ కూడా పీడిఎఫ్ సెండ్ చేస్తా. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పోస్ట్ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. ఈ పోస్ట్కి తక్కువగానే ఉన్నాయండి పోస్టులు. అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక 6 నుంచి 9 పోస్టుల వరకే ఉంటాయి. అది తక్కువగా ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకు ఉన్నాయి. ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రమే ఉందన్నమాట. ఎక్కువ అంటే శ్రీకాకుళం అండ్ కడప డిస్ట్రిక్ట్కి ఉన్నాయి. ఎక్కువ అంటే ఎక్కువ కాదు, మళ్ళీ 9 పోస్టులే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉండాలి. అంటే ఓపెన్ డిగ్రీ అయినా కానీ పర్లేదు. మీకు ఓపెన్ డిగ్రీ అంటే మ్యాక్సిమం ఇగ్నో కానీ లేదంటే అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఉంటాయి కాబట్టి, సో అవి కానీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు కాబట్టి సరిపోతుంది అనమాట. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిగ్రీతో పాటు కంపల్సరీగా ఇంగ్లీష్ టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఏపీ గవర్నమెంట్ పెట్టిన టెక్నికల్ ఎగ్జామినేషన్లో హయ్యర్ ర్యాంక్లో క్వాలిఫై ఉండాలి. ఒకవేళ మీ అదృష్టం బాగుండి కాంపిటీషన్లో హయ్యర్ ర్యాంక్ లేదనుకోండి, హయ్యర్ లేకపోతే లోయర్ కూడా కన్సిడర్ చేస్తారు. సో లోయర్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అంటే ఏపీకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కదా, సో తెలుగు కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దీంతోపాటు కొన్ని జిల్లాలకి స్పెసిఫిక్గా తెలుగుతో పాటు ఇంకో లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. అవేంటంటే అనంతపూర్ వాళ్ళు కన్నడ కూడా వచ్చి ఉండాలి. అలాగే చిత్తూరు వాళ్ళకి తమిళ్ వచ్చి ఉండాలి. శ్రీకాకుళం వైజాగ్ వాళ్ళకి ఒరియా ఖచ్చితంగా మాట్లాడగలగాలి. ఒకవేళ అలా 2 లాంగ్వేజ్ మాట్లాడాలి లేని వాళ్ళు ఎవరు లేకపోతే ఏదైనా, ఒకవేళ 2 లాంగ్వేజెస్ మాట్లాడలేని వాళ్ళు ఎవరు లేకపోతే ఏదైనా ఒక లాంగ్వేజ్ అంటే తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఓకే చేస్తారనమాట. ఓకేనా, 2 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి కంపల్సరీ. లేదంటే ఏదో ఒకటి ఉన్నా కూడా సరిపోతుంది. అంటే ఎవరు లేని వాళ్ళు, ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో ఖచ్చితంగా ఒరియా తెలుగు మాట్లాడాలి. సో ఒరియా వచ్చేవాళ్ళు ఎవరు లేరు, సో తెలుగు మాట్లాడినా కూడా ఇచ్చేస్తారనమాట అలా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 ఏళ్ళ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి తప్ప మిగతా అన్ని కేటగిరీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఒకవేళ దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 10 ఏళ్ళు ఉంటుందండి, 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సేమ్ సిలబస్ అండి, ఇంతకుముందు చెప్పాను కదా అదే సిలబసే ఉంటుంది. సో ఆల్రెడీ ఒక వీడియో చేసేసాము చూడండి. ఎగ్జామ్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉండొచ్చు. ఇక్కడ మార్క్స్ ఏమీ మెన్షన్ చేయలేదు. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చాడు. అంటే మీకు జాబ్ రావాలంటే మీకు ఆ ఎగ్జామ్లో ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మినిమం 40% మార్క్స్ రావాలి. అంటే 100 మార్కులకి 40 మార్కులు రావాలి. బీసీ వాళ్ళకి 100కి పెడితే 35 మార్క్స్ రావాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దివ్యాంగులకి మినిమం 30% మార్క్స్ రావాలి. అంటే 100కి పెడితే 30 మార్క్స్ రావాలన్నమాట. అలా అని అన్ని మార్క్స్ వచ్చేస్తే, అంటే ఇప్పుడు దివ్యాంగులకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అంటే లేదు. 30 మార్క్స్ కూడా రాకపోతే జాబ్కి అస్సలు రాదని. అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ 30 మార్క్స్. సో 30% మార్క్స్ అండి, అంతకంటే తక్కువ వస్తే జాబ్ రాదు అని అర్థం. ఓకేనా. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కాబట్టి టైపింగ్ కంపల్సరీ కాబట్టి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందండి. సో దీంట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఓసీకి 45%, ఎస్సీ ఎస్టీకి 30%, ఓబీసీకి 35% ఉంది కదా. సో ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళని స్కిల్ టెస్ట్కి పిలుస్తారు అనమాట. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. సో ఇందులో కూడా సేమ్ మార్క్స్. సో ఓసీకి 40% మార్క్స్ రావాలి, బీసీకి 35% మార్క్స్ రావాలి. సో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 30% మార్క్స్ అయితే రావాలన్నమాట. సో ఈ స్కిల్ టెస్ట్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ ఇస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, అదేంటంటే ఆల్రెడీ టెంపరీగా జాబ్ చేస్తుంటారు చూడండి, కాంట్రాక్ట్ బేస్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ డైలీ వేజెస్ కింద కానీ లేదంటే మసల్ చీజ్లో పనిచేసే వాళ్ళని ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున మ్యాక్సిమం 10 మార్క్స్ని యాడ్ చేస్తారన్నమాట. అంటే 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది వీళ్ళకి. అంటే మీరు అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేస్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టయితే మీకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆల్రెడీ ఒక 5 years కాంట్రాక్ట్ బేస్ మీద కానీ అవుట్ సోర్సింగ్ కానీ మీరు కోర్ట్ జాబ్లో చేస్తున్నారు. సో మీకు ఈ స్కిల్ టెస్ట్లోనే ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రాగా కలుపుతారనమాట. ఓకేనా.
నెక్స్ట్ అవన్నీ కలుపుకొని ఆ వెయిటేజ్ అంతా కలుపుకొని కూడా స్కిల్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఈక్వల్ మార్క్స్ ఎవరికైనా వస్తే అంటే సేమ్ మార్క్స్ ఎవరికైనా వస్తే ఎవరు ఏజ్లో పెద్ద ఉంటే వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇందులో కూడా సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకపోతే జాబ్ ఇవ్వరు. సో తర్వాత ఎగ్జామ్ ఫీజు అండి. ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే చెప్పిన కదా ఇంతకుముందే. సో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి మాత్రమే 400 రూపాయలు, మిగతా అందరికీ 800 రూపాయలు. కట్టిన ఫీజు వెనక్కి రాదు. ఒకవేళ మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయినా మీ ఫీజు వెనక్కి రాదు. సో అప్లై చేసే ముందు జాగ్రత్తగా అప్లై చేయండి, ఓకేనా. అండ్ ఫైనల్గా ఒక లైన్, జాబ్ వచ్చిన అభ్యర్థి ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కింద అక్షరాల 10,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో 10,000 రూపాయలని ఖచ్చితంగా మనం డిపాజిట్ చేయాలి. మరి మనం భయపడాల్సిన ఆ బాండ్ ఉంటుందా ఉండదా అంటే మీకు జాబ్ వచ్చాక మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తెలుస్తుంది. సో వాళ్ళు ఆ టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొన్ని జిల్లాల్లో ఇంతకుముందు అడిగారు బాండు, కొన్ని జిల్లాల్లో అడగలేదు, కొన్ని జిల్లాల్లో సర్టిఫికేట్స్ అడిగారు, కొన్ని జిల్లాలో సర్టిఫికేట్స్ అడగలేదు. సో దాన్ని బట్టి ఉంటుందండి, మీ జిల్లాని బట్టి ఉంటుంది. కాకపోతే ప్రతి జిల్లాకు కూడా 10,000 అయితే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ట్రైనింగ్ డిపాజిట్ లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇదే. సో చూసారుగా, మీరు దీనికి ఎలిజిబుల్ అనుకుంటే జాగ్రత్తగా ఇంకొకసారి నోటిఫికేషన్ని క్లారిటీగా చదివి అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. క్లాసెస్ మాత్రం రెగ్యులర్గా వస్తాయి, వచ్చిన వెంటనే చూసేయండి, లేదా మెంబర్షిప్ తీసుకోండి. అవసరం లేదనుకుంటే ఓన్గా చదువుకోండి, ఓకేనా. మిగతా పోస్టుల గురించి కూడా ఇలాగే వీడియోస్ వస్తాయి. సో వాటిని కూడా చూడండి. సో ఎవరు దేనికి ఎలిజిబుల్ చూసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.